పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా.
సర్వశక్తుడా మరిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమకుమారి ఎంత లోతున పడిపోయిన పరిగెత్తగల సర్వశక్తుడా మరిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమకుమారి ఆరాధన ఆరాధన ఎంతమంది రాత్రి ఇక్కడ చెప్పగలరు నా జీవితంలో దేవుడు నాకు మేలు చేశాడు అని? హల్లెలూయా. మేలు చేశాడని చెప్పారు, నాకు అద్భుతం చేశాడని ఎంతమంది చెప్పగలరు? వావ్, ఏం అద్భుతాలు! ఈ రాత్రి అంతా కూర్చొని మీరు చెప్తే నేను వింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ పేపర్ మీద రాసేయండి ఒక మాటలో. బైబిల్లో చూస్తే అసాధ్యాలు సుసాధ్యాలు చేశాడు. కష్టాలు గుండా వెళుతున్నప్పుడే అద్భుతాలు జరుగుతాయండి. ఇశ్రాయేలు జనాంగము 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు. వాళ్ళు బానిసలుగా ఉండవలసిన అవసరమే లేదు. వారు ఆశీర్వదించబడిన జనం. మరి ఎందుకు బానిసలైపోయారు? మనందరం దేవుడు చేసిన తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్న ప్రజలం. మనందరినీ ప్రభు ప్రేమించి మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. కానీ మనం ఎందుకు దేవుణ్ణి ఎరగటం లేదు, దేవుణ్ణి నమ్ముకోవటం లేదు, దేవుణ్ణి విడిచిపెట్టేశాం? ఎందుకు మనం కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, కరువుల్లో, కొరతల్లో ఉంటున్నాం? నన్ను విడిచిన వారికి శ్రమలో విస్తరించును అని ప్రభు చెప్పాడండి. బైబిల్లో చూడండి, ఆ విధవరాలకు ఒక సమస్య వచ్చింది. అప్పులోడు వచ్చి నా భర్త చనిపోయాడు, అప్పులోడు వచ్చి నా బిడ్డల్ని ఎత్తుకెళ్ళిపోయాడయ్యా, అసలే నా భర్త చచ్చిపోయాడనే బాధలో నేను ఉన్నాను, అప్పు చేసి చచ్చిపోయాను, అప్పట్ట తీరుద్దారనే బాధలో ఉన్నాను. సరే, 2 కొడుకులు ఉన్నారు కదా, ఏదో కష్టపడి అప్పులు తీరుస్తారులే అంటే అప్పులోడు వచ్చి వీళ్ళిద్దరిని ఎత్తుకుపోతాను అంటున్నాడు. ఎలా నేను బయటపడేది అని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా పరిస్థితి ఇది. ఆ దైవజనుడు చెప్పాడమ్మా, మీ ఇంట్లో ఏముంది? అరే, నేను బాధల్లో ఉన్నానంటే మా ఇంట్లో ఏముందంటారు ఏంటండి? అప్పుల్లో ఉన్నానంటే నేను ఇంట్లో ఏముందంటారు అంటారేంటండి? మా ఆయన అన్నీ అమ్మేశాడయ్యా. ఇంట్లో ఉన్నవి అన్నీ అమ్మేస్తారండి. ఈ రోజుల్లో భర్తలు ఎంతమంది భార్యల ద్వారా పోషించబడుతున్నారండి. నేను వింటుంటాను, చాలామంది చెప్తుంటారు, మా ఆయన సంపాదించిన సంపాదన 1 పైసా ఇంట్లో ఇవ్వడండి. నేనేదో అటు ఇటు అక్కడికి పనికి వెళ్ళి ఆ కూలి పని ఈ కూలి పని చేసి ఆ ఇంట్లో గిన్నెలు కడిగి ఈ ఇంట్లో గిన్నెలు కడిగి ఆ పొలం పనికి వెళ్ళి ఈ పొలం పనికి వెళ్ళి 4 డబ్బులు చేసుకొచ్చి 4 కూరలకు కాయగూరలు కొనుక్కొచ్చి వండుకుంటుంటే, కాయగూరలు పెడతావా, నాకు మాంసం పెట్టి అంటాడండి. ఏంటండి, ఎంత భయంకరం! మీ ఇళ్లలో అలాంటి పురుషులు ఉన్నారేమో నాకు తెలియదు. కానీ ఒకడు తన ఇంటి వారిని సంరక్షించనిడలా వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. అలాంటి కన్నీటితో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. ఒక తాగుబోతు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వారికి సమాధానం ఉండదు. ఒక జగడగత్తె ఇంట్లో ఉంటే గయ్యాలి భార్య అంట. సొలొమోన్ రాశాడు, గయ్యాలితో కాపురం చేయటం కంటే అరణ్యంలోకి వెళ్ళిపోవటం మేలంట. భర్త ఇంటికి వచ్చినంటనే భార్య ఏం చేయాలండి? బౌ బౌ అని కుక్కలాగా అరవాలా, కసరాలా, ఏం తెచ్చావయ్యా అనాలా? పూర్వకాలంలో భార్యలు పతివ్రతలు అనేవారు మన దేశంలో.
రండి, కాళ్ళు కడుక్కోండి, భోజనం చెయ్యండి. ఇప్పుడు ఏం లేదు, కాళ్ళు కడుక్కోరు, ఏం కడుక్కోరు. ఇప్పుడు కరోనా అంతా ఇంట్లో తెచ్చుకోవటమే. కరోనా వైరస్ ఎందుకు వచ్చింది అనుకున్నారు? కాళ్ళు కడుక్కోరు, చేతులు కడుక్కోరు. రోగాలు ఎక్కువైతే ఇప్పుడు ఏం చెప్పారు? చేతులు కడుక్కోవాలి, మూతికి గొడ్లు కట్టుకోవాలి, కాళ్ళకి సాక్స్ వేసుకోవాలి. గయ్యాలితనముగా ఉండి మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే ఎవ్వరు నీ ప్రార్థన వినరమ్మా. నా భర్త మారలేదండి అని చాలామంది చెప్తుంటారు. నేను అడుగుతాను, ఏయ్యా మీ భార్య చాలా బాగా ప్రార్థన చేసుకుంటారు కదా, చాలా చక్కగా దేవుని మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, ఆమె ఎంత భక్తిగా ఉంటారు, నువ్వెందుకు రావు చర్చికి అని అడిగితే చాలా ఎవరు కూడా నా భార్య భక్తి నేను నమ్మను అన్నాడు. అదేంటండి అట్లా అంటారు ఏంటండి? నిజమేనండి, ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటుంది, బైబిల్ పట్టుకునే ఉంటుంది, ఎప్పుడు చూసిన ముసుకేసుకునే ఉంటుంది, నేను చచ్చిపోవాలి పరుగులు ఎత్తడే ఉంటుంది. కానీ కోపం వచ్చిందంటే మాత్రం ఏం మాట్లాడద్దో ఏం చేస్తుందో ఆమెకే తెలియదండి. ఎన్ని కొండలు పగలగొట్టింది తెలుసా మీకు? ఎన్నిసార్లు నా మీద పడి గోర్లతో రక్కేసిందండి బాబు. ఆమె మళ్ళీ మీటింగ్లోకి వచ్చి కూర్చుంది. ఏమ్మా, మీ ఆయన మీటింగ్ రాలేదంటున్నావే కానీ నీ సాక్ష్యం సరిలేదంట కదా ఇంట్లో, నీ కోపం ఎక్కువ అంట కదా. అవునండి అయ్యగారు అండి, నా కోపం కొంచెం ఎక్కువేనండి. కొంచెం అంట, ఎంత? కొంచెం ఎక్కువేనండి. అదేందో కోపం వచ్చినప్పుడు నేను ఏం చేస్తానని నాకు అర్థం. అమ్మ, పాపము నుంచి ఇడిపించిన దేవుడు కోపం నుండి ఇడిపించడా? ఏది నీలో అబద్ధాలు ఆడే బుద్ధో, కోప్పడే బుద్ధో, జగడమాడే బుద్ధో. మీటింగ్ అంటే నిద్ర వస్తుందండి కొంతమందికి. వాక్యం మొదలు పెట్టగానే వస్తుంది నిద్ర, ఉట్టప్పుడు రాదు. వాక్యం అయిపోయిన తర్వాత తెల్లారిదా కూర్చోమని మళ్ళీ. వాక్యం అనగా నిద్ర వస్తుందంటే అదొక సాతాను యొక్క పనిముట్టు నీ జీవితంలో ఉంది. ఏదన్నా నీ జీవితంలో బలహీనత ఉంటే దాన్ని విడిపించగలిగిన వాడెవరో? ప్రార్థన చేసుకోమని కోపం నుంచి విడిపిస్తారని పాస్టర్ గారు చెబితే ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి, ప్రభా ఈ కోపం నుండి నన్ను తీసేయ, నా కోపం వల్లే నా భర్త మారటం లేదు, నా కుటుంబంలో సమాధానం పోతుంది అని కన్నీటితో ప్రార్థన చేసుకుందట. ఒకరోజు ఆయన భర్త ఇంట్లోకి వచ్చాడు, ఏదో ఊరెళ్ళి వచ్చాడట. ఆమెకి ఇష్టమైన ఒక గాజు ఫ్లవర్ వాజ్ అంటారు చూడండి, పువ్వులు పెడతారు కదా, ఆ టేబుల్ మీద ఎక్కడి నుంచో కొనుక్కొచ్చుకొని పెట్టుకుందంట ఆమె. ఈయన అడావిడిలో సంచి టనేటప్పటికి అది చెయ్యి తగిలి కింద పడి పళ్ళును పగిలిపోయింది. ఇంకా ఈయనకి పై ప్రాణం పైనే పోయింది. ఆమె ఎక్కడ లేని ఎక్కడి నుంచో కొనుక్కొచ్చుకొని రోజు తుడుచుకొని పెట్టుకుంటుంది. ఆమెకి ఎంత ఇష్టమైంది పగిలిపోయింది. వాళ్ళ నన్ను రక్కుద్దో, తిట్టుద్దో, ఇంట్లో నుంచి తోసేస్తుందో, ఏమేస్తుందో, ఏం చేస్తుందో బాబోరా అని భయపడిపోయి నిలబడి ఉంటే ఆ 3 రోజులు ప్రార్థన చేసుకున్న తర్వాత కదా ఆమె కోపం ఏమైపోయింది. ఆమె వచ్చిందంట. ఏంటండి నిలబడి ఉన్నారు, రండి, కాఫీ తాగుతారా, టిఫిన్ చేస్తారా, కాళ్ళు కడుక్కుంటారా, భోజనం పెట్టమంటారా అంటే ఆయన ఇంకా అట్లా చూస్తున్నాడంట. ఏంటండి అలా చూస్తారేంటండి, ఏమైందండి? ఇది పగిలిపోయిందా? పోతే పోయిందండి, మీకంటే ఎక్కువ అది, మళ్ళీ కొడుకుందాంలేండి అంటే ఇంకా అట్ అయిపోయాడట. ఆయన చెయ్యబట్టి ఇలా ఊపి ఏమైందండి అని అడిగితే, నువ్వేనా? నేనేనండి. మరి నీ కోపం యేసయ్యా తీసేశాడండి. నిజమా? నిజంగా యేసయ్య కోపం కూడా తీసేస్తాడా? అట్లయితే నీ దేవుడిని నేను కూడా నమ్ముకుంటానని మళ్ళీ వాళ్ళిద్దరూ చర్చకు వచ్చి సాక్ష్యం చెప్పారని. మన జీవితాల్లో ఇతరులు మారలేదు అంటున్నాం కానీ వారు మారకపోవటానికి కారణం అనేక సార్లు మనమే అయి ఉంటామండి. మనం పూర్తిగా మారకపోవడానికి కారణం నీలో ఉన్న ఒక చిన్న తప్పును, ఒక పొరపాటును, ఒక బలహీనతను, అది నాకు దేవుడు పెట్టిన ముళ్ళులే. ఏమంటారు కొంతమంది బైబిల్ బాగా చదివే వాళ్ళకి భలే అర్థాలు వస్తాయండి. పౌలు అన్నాడు, దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు,
అది తీసేయమని నేను ముమ్మారు ప్రార్థించాను, కానీ ప్రభు నా కృప నీకు చాలునన్నాడు అన్న వాక్యాన్ని చదువుకొని, ఎందుకయ్యా నీకు అదంటే, అది దేవుడు పెట్టిన ముళ్ళేనండి అంటున్నాడు. నువ్వు అంతా బాగుంటావు, మీటింగ్కి వస్తావు, సిగరెట్ తాగుతావంటే ఏంటి, సినిమాకి వెళ్తావంటే ఏంటి, నీకు ఇంకొక సెటప్ ఉందంటే ఏంటి, ఎవరో పరస్త్రీతో సంబంధం ఉందంటే ఏంటి, అదేనండి నా ముళ్ళు అన్నాడంట ఒక ఆయన. ఏంటంటే ముళ్ళేంటి? పాపముతో దేవుడు ఎవరిని ఎప్పుడూ శోధించడు. నీకున్న పాపమును ఒప్పుకుంటే దాని నుంచి నేను విడిపిస్తాడండి. చాలామంది జీవితాల్లో ప్రభువుకు ప్రార్థన చేస్తూనే ఉంటారు, భక్తిగా ఉన్నాం అంటూనే ఉంటారు, కానీ వారి జీవితాల్లో ఉన్న బలహీనతల నుండి విడిపించబడరు. పాపము నుండి రక్షించాను, బాప్తిసం పొందానన్న మనిషి, ప్రతి వ్యక్తి తనలో ఇది నా చేత కాలేదు, దీంట్లో నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఇది నేను మానలేకపోతున్నాను అనేది ఏది మన జీవితంలో ఉండకూడదు. నీలో ఉన్న బలహీనతను దేవుడు నీ బలముగా చేయటానికి ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. నీ ఇంట్లో ఏముంది, నీ దగ్గర ఏముంది? కుండలో కొంచెం నూనె ఉందయ్యా, పో ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు ఎదుగు తీసుకొని ఆ కుండలో నూనె అన్ని పాత్రల్లో పొయ్యి. ఇదేంటండి మీరు ఎట్లా చెప్తారు? ఉన్నదే కొంచెం అంటే అన్ని పాత్రలు ఎలా పోయాలి అని అడిగిందా? అడగలేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి, మనకు విశ్వాసం లేని మూలన అద్భుతాలు జరగవండి. విశ్వసించువాడు కలవరపడడు. ఈ రాత్రి ఎవరి జీవితంలో ఒక అద్భుతం చేయాలని ఆశిస్తున్నాడో కానీ, మీరు ఆల్రెడీ అద్భుతాలు చేశారన్నారు, అవి ఏం అద్భుతాలో నాకు తెలియదు, కానీ చాలా చిన్న చిన్న విషయాలు అద్భుతాలుగా చెప్తారండి. కాకినాడలో మీటింగ్ జరుగుతుంటే ఒక అబ్బాయి వచ్చి, నేను సాక్ష్యం చెప్పాలండి, పెద్ద సాక్ష్యం అండి, చాలా అద్భుతమైన సాక్ష్యం అన్నాడండి. ఇప్పుడు కాదయ్యా అంటే అర్జెంటుగా చెప్పాలండి, చెప్పేదాకా నేను నిద్ర పట్టదని ఏడుచేస్తున్నాడు పోయి. పోనీ చెప్పయ్యా అన్నానండి. మరేమోనండి, నాకేమోనండి, ఆ కాకినాడలో కాళ్ళ అండీలు ఎక్కువ ఉంటాయి కదండి, అందుకే నాకు కూడా కొన్ని అండీలు వస్తుంటాయి. నేను కొంతకాలం అక్కడ ఉన్నాను, నేను అక్కడ పుట్టి పెరగలేదు కానీ అక్కడ కొంతకాలం పెరిగా. ఏంటంటే ఫోన్లే అండి అంటే మంచిది, ఏరా పోరా అంటే కొంచెం కష్టం. మరేమోనండి, నాకేమోనండి, మరేమోనండి, చెప్పయ్యా బాబు తొందరగా. అదేనండి నాకేమోనండి, మరేమోనండి, భయమండి, భలే భయమండి, భలే భయమండి, నాకండి భలే భయమండి, దాన్ని చూస్తే భలే భయమండి. చెప్పయ్యా, దేన్ని చూస్తే భయమో చెప్పయ్యా, పులి, ఎలుగుబంట, ఏదో చెప్పయ్యా. అదేనండి, ఓ రోజు నేను వెళ్ళేటప్పటికండి అది అక్కడ ఉందండి. ఏముందిరా బాబు? అదేనండి బల్లండి, బల్లి. భలే భయం వేసి, దేవుడా యేసయ్యా హల్లెలూయా అన్నారండి. బల్లెట్టు పారిపోయిందండి. దేవుడి స్తోత్రం. అద్భుతమైన సాక్ష్యం అంటది. మీకు కూడా ఇలాంటి అద్భుతాలు ఉన్నాయండి? చెప్పండి. అద్భుతాలు అంటే మెడికల్గా, సైంటిఫికల్గా, పరిస్థితుల ప్రకారంగా జరగదు అని నిర్ణయించినది జరిగితే దాన్ని అద్భుతం అంటారు. ఉస్సడ్డే పోయే బల్లిని పోయిందంటే అద్భుతమా? అవి కూడా చిన్న చిన్న అద్భుతాలు అవ్వచ్చు మీకు, కానీ నిజమైన అద్భుతాలు. ఎలాగోలాగ ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసారండి. బతుకురా జీవుడా అని 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నవారు సంతోషంతో మూటా ముల్లే కట్టుకొని ఇక స్వేచ్ఛగా బ్రతుకుతామని బయటకు వచ్చేసి అక్కడ కొంచెం ఇలా మైదానం కనబడేటప్పటికి అక్కడ కాసేపు ఆగి కొంచెం వంటలు చేసుకుందాం, కొంచెం విశ్రాంతి తీసుకుందాం అని అక్కడ ఆగి బాగా పొయ్యిలు పెట్టుకొని మూడు రాళ్ళు పెట్టి పొయ్యిలు పెట్టేవాళ్ళు. ఎప్పుడు పెడితే అక్కడ కూడా గ్యాస్ తీసుకెళ్ళేవాళ్ళు కాదు. ఏమా పొల్ల పిడకాతో వంట వండటం వచ్చా, మర్చిపోయారా? ఆ అమ్మగారు చెప్తారు. చెప్పమ్మా, గ్యాసులు వచ్చాక ఇట్లా అంటమేగా, డబ్బులు కట్టొద్దు, ఊరకిస్తారని సిలిండర్లు నెలకు ఎంత కడుతున్నారమ్మా? అయ్యయ్యో, పొయ్యి మీద దానికంటే పొయ్యి కింద దానికి ఎక్కువైపోతున్నాయి డబ్బులన్నీ.
చక్కగా కూర్చొని కాఫీలు కాసుకొని టీలు కాసుకొని తాగుతుంటే అక్కడ చూసేటప్పటికి ఒకడు చూసేటప్పటికి అక్కడ ఫరో సైన్యం గుర్రాలు రథాలు వేసుకొని డొగడొక వస్తుంటే ఎవరో బాయ్ ఫరో అన్నాడట. బాయ్ ఫరో అంతవరకు ఎంత గొప్ప దేవుడు అన్నవాళ్ళు ఏమన్నారు ఇప్పుడు? శత్రువును చూసి భయపడిపోతున్నారు. అంతలోకి గోల చేసి, మోసే ఎందుకు రా తెచ్చావు మమ్మల్ని ఇక్కడికి? మేము అక్కడే చచ్చిపోతాం కదా, అక్కడ సమాధులు లేవా? మమ్మల్ని ఎందుకు ఇక్కడ దిక్కుమాల సాగు చంపడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఇడిపించారు, వాడు ఎనకాల పడుతున్నాడు చూడు అని బోర్డు ఏడుస్తున్నారంటండి. మనుషుడికండి ఒక అద్భుతం జరిగితే హల్లెలూయా అంటారు. చిన్న కష్టం వస్తే దేవుడు లేడు, గీవుడు లేడు. ఏంటది? దేవుడు లేడు, గీవుడు లేడు. ఎవరింట్లో ఉన్న మనుషులు చనిపోతే ఒక ఆమె ఉందంట, అందరి ఇళ్ళకి వెళ్ళి ఆదరిస్తుందంట. అమ్మ బతుకు శాశ్వతమ్మా, నీ బిడ్డ దేవుని దగ్గర ఉన్నాళ్ళేమ్మా, ఏడవకమ్మా, ధైర్యంగా ఉండమ్మా, మనం కూడా పరలోకి వెళ్తామమ్మా అని భలే ఆదరిస్తారు. ఎవరింట్లో ఎవరు చచ్చిపోయినా ఆమెను తీసుకెళ్ళి ఆదరించుకుంటారంట. ఒక ఇంట్లో వాళ్ళ అమ్మయే చచ్చిపోయిందంట. ఎవరే? అందరిని వీళ్ళందరూ అనుకున్నారు మనల్ని అందరినీ ఆదరించినాం కదా, అసలు మనం ఆమెను ఆదరించాల్సిన అవసరమే లేదు, ఆమె మనకి ఇంకా ధైర్యం చెప్పుద్దని ఆడికి వచ్చేటప్పటికి ఎలుగెత్తి ఏడుస్తుందా, ఓరు దేవుడా నువ్వు ఎక్కడున్నావురా నాయనా, నువ్వు దేవుడు అయితే నా కూతురు ఎందుకు దొరికిందిరా బాబు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నా కూతుర్నే చంపేవేమయ్యా నాయనా అంటే, ఏంటమ్మా నువ్వు అందరూ మాకు ఆదరించావు కదా, మరి నీ బిడ్డ చచ్చిపోతే ఇలా ఏడుస్తావేంటంటే, ఏడకాత ఏం చేయమంటావు ఇక? ఏంటండి, యోబు అనే భక్తుడు ఉన్నాడు బైబిల్లో, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి పాస్టర్ గారు చెప్తారు. మీకు కూడా చిన్న కష్టం వచ్చినంటే ఏమనుకుంటారంటే నేను కూడా యోబులాగా కష్టపడుతున్నాను అనుకుంటారు. ఒకటిదే, యోబులాగా ఈ లోకంలో ఎవ్వడూ కష్టపడలేదండి. యోబుకు వచ్చిన కష్టం ఇంతంత కష్టం కాదు. ఒక్క రోజులోనే పశువులన్నీ చచ్చిపోయినాయి, బిజినెస్ అంతా వ్యాపారం అంతా పోయింది, ఆస్తులన్నీ పోయాయి. 10 మంది బిడ్డలు ఒక్కరోజు చచ్చిపోయారు. 10 మంది బిడ్డలు కూడా ఒకే రోజు చనిపోయారు. 7 కుమారులు 3 కుమార్తెలు. ఇంకెలాగుంటుంది చెప్పండి ఆ మనిషి పరిస్థితి? ఆ కబురు తెలిసిన వెంటనే యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక. సాతానా, నువ్వు నిష్కారణంగా నా సేవకుడిని శోధించావు, చూడు నా సేవకుడు యథార్థతను విడవడు అంటే సాతాను ఇంకా బాధ పెడతానికి నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కదా, నువ్వు ఆరోగ్యం తీసివేయి, నీ ముఖం మీద తిట్టకపోతే అడుగో అని సవాల్ చేశాడంట అపవాది. చూసుకోపో అంటే ఒళ్ళంతా అతనికి దద్దుర్లు వచ్చేసాయి. కుష్ఠరోగం అనుకునే వాళ్ళం పూర్వకాలం. కుష్ఠరోగం దురద రాదండి, కుష్ఠరోగము స్పర్శ ఉండదు, అది సోరియాసిస్. ఇప్పుడు అందరికీ తెలుసు సోరియాసిస్ అంటే ఏంటి? స్కిన్ అలా ఊడిపోతూనే ఉంటుంది, 24 గంటలు గోకి పుండైపోద్ది, మంట పుడుతూనే ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. మనిషి కూర్చోలేడు, తినలేడు, పడుకోలేడు. భయంకరమైన స్కిన్ అలర్జీ, స్కిన్ సోరియాసిస్ అనే చర్మ వ్యాధి. దాంతో బూడిదలో కూర్చొని గోక్కుంటున్నాడంట ఆ దురదను. కానీ ఏమి దేవుణ్ణి దూషించలేదు. ఇంకొక ఆమె మిగిలిపోయింది. ఎవరామె? భార్య వచ్చేముంది, నేను గోకుతాను ఉండండి అందా. మీకు ఎంత విశ్వాసం అండి? మీకు అంత విశ్వాసం నాకు లేదండి, మీరు చాలా గొప్ప దేవుని సేవకుడండి, చాలా సంతోషం అండి, నన్ను కూడా కొంచెం మీ బాధలో పాలు పంపులు పొందనివ్వండి, నేను గోకుతానులేండి అందా. అనలేదండి. ఏమంది? ఇంకా నీ యథార్థతను వదలవా? ఎప్పుడు దేవుడు అంటావేంటయ్యా? దేవుణ్ణి దూషించి మరణం కమ్మం, దేవుణ్ణి దూషించి చావరాదా? ఎప్పుడు దేవుణ్ణి దూషించకండి. దేవుణ్ణి దూషించేవారు మరణాన్ని స్నేహిస్తారు. నీకొచ్చిన కష్టాలను బట్టి కానీ శ్రమలను బట్టి కానీ దేవుణ్ణి దూషించొద్దు, దేవుని మీద సందేహం ఉంచొద్దు. దేవుణ్ణి దూషించు అని భార్య రెచ్చగొడితే, మీకు తెలుసో తెలియదమ్మా, ఇక్కడ ఉన్న స్త్రీలందరూ నా మాట వినండి.
వింటున్నారా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు. నిజంగా ఒక సరైన పురుషుడు ప్రపంచమంతా ఎదురు తిరిగినా కూడా ఎదిరించగలడు, కానీ ఇంటిలో భార్య ఎదురు తిరిగితే మాత్రం పిచ్చోడైపోతాడు, తాగుపోతాడైపోతాడు, వ్యభిచారైపోతాడు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. విజయవాడలో గెట్టుగెదర్లు పెడుతున్నప్పుడు వారం వారం ఎవరో ఒకళ్ళు చెప్పేవారు, ఏమండి మా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, త్వరగా వచ్చేటట్టు ప్రార్థన చేయండి. ఇంతకుముందు ఆడవాళ్ళు వెళ్ళిపోయేవారు కదమ్మా, ఇప్పుడు మగవాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంట్లో నుంచి. ఏంటంటే మీరు అంత తీసుకిచ్చేస్తున్నారు, ఇంటికి వస్తే భార్య తరివేస్తుంది, మరి ఏం చేస్తాడు ఆయన? ఏంటండి ఇంటికి భర్త వచ్చేటప్పటికి అక్కడ దేవుని సన్నిధి ఉంచండి. మీరు విశ్వాసులైతే నీ భర్త నీ భక్తిని చూసి నీ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు నాకు కావాలి అనాథట్టుగా జీవించాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. యోబు భార్య అన్నీ అనుభవించి అంత సంతోషించిన ఆమె కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేకపోయింది, భర్త బాధను చూడలేకపోయింది. మా దేవుడిని దూషించి చావరాదా అంటే, ఈ రోజుల్లో మాలాంటి వాళ్ళు అయితే ఏమన్నాలని, నేనైతే ఏముందని తెలుసా, చంపుతానే, ముందు నిన్ను చంపి ఆ తర్వాత నేను చేస్తాను, ఎందుకు వచ్చింది దరిద్ర బతుకులు ఇయ్యే. పిల్లలు ఎట్టగా తెచ్చారు కదా, ముందు నిన్ను చంపి నేను చేస్తానని ఇద్దరు కలిసి విషయం తెచ్చుకొని చేస్తున్నారు. ఇప్పుడు భార్యాభర్తలు చూడండి, ఎంతమంది భార్యాభర్తలు బిడ్డలకి విషం ఇచ్చుకొని కూర్చోబెట్టుకొని చంపుకుంటున్నారు చూడండి. నిరీక్షణ లేని జనం. యోబు అలా అనలేదు, ఏమన్నాడండి? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా, దేవుడి యొద్ద నుండి మేలేనా కీడు అనుభవించద్దా? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనును, ఆయన నామమునకు. ఆ మాట యోబు భార్య మళ్ళీ తిరిగి మాట్లాడలేదండి. మాట్లాడిందా? నిజమే, నేను మూర్ఖురాలుగా మాట్లాడాను, నోరు మూసుకుంది. అమ్మగారింటికి వెళ్ళిందో ఆయన పక్కనే ఉందో మనకు తెలియదు, కానీ 42వ అధ్యాయం యోబు గ్రంథంలోకి వచ్చేటప్పటికి దేవుడు మళ్ళీ యోబుకు తిరిగి అంతా ఇచ్చినప్పుడు, పోగొట్టుకున్న ఆస్తి అంతా రెండంతలు ఇచ్చినప్పుడు, పోగొట్టుకున్న 10 మంది పిల్లలకు బదులు మరి 10 మంది పిల్లల్ని ఇచ్చినప్పుడు, రెండంతల ఆశీర్వాదం అన్నప్పుడు ఆ 10 మంది పిల్లలు ఎవరికి పుట్టారో తెలుసా మీకు? అదే భార్య అమ్మ, రెండో భార్య కాదు, అదే భార్య. ఆమె మళ్ళీ భర్త దగ్గర తిరిగి వచ్చింది. బైబిల్లో స్పష్టంగా ఉందండి, యోబు రెండంతల ఆశీర్వాదం ఇచ్చి 10 మంది కుమార్తెలు, 20 మంది కుమార్తెలను, 20 మంది బిడ్డలను ఇచ్చాను, 2 భార్యలను ఇచ్చాను లేదు అక్కడ, 10 మంది బిడ్డలను ఇచ్చాడు. అదే భార్య బుద్ధి తెచ్చుకుంది, విశ్వాసం ఉంచుకుంది, కుటుంబాన్ని కట్టుకుంది, బిడ్డలను పొందింది, పోగొట్టుకున్నవన్నీ సంపాదించింది. గద్దింపు విని తిరగండి. దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. దేవుని ప్రసంగాలు ఈ రోజుల్లోనండి, ప్రసంగాలు మనుషులకి ఎట్లాంటివి కావాలంటే గద్దించకూడదండి, ఏం దిద్దకూడదు, మా జోలికి రాకూడదు. అయ్యగారు మమ్మల్ని ఆశీర్వదించండి అంతే. అదేంటమ్మా అనకూడదు, ఇదేంటయ్యా అనకూడదు, అదెందుకు చేసావు అనకూడదు. నువ్వు ఏం చేసి వచ్చినా ఏం చేయాలి? నిన్ను ఆశీర్వదించాలి. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావు కదా, కానుకలు ఇచ్చినందుకు ఆశీర్వాదాలు వస్తాయా? ఇవాళ అలాంటి దొంగ బోధకులు తయారైపోయారండి. ఎత్తిందే దేవుడు మిమ్మల్ని దీవించను గాక, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. సారాయి దగ్గర కూర్చుని దేవుడు నిన్ను దీవిస్తే ఇవాళ ఒక బాటిల్ తాగేవాడు 10 బాటిల్ తాగుదు గాక, 10 అంతల దీవెనలు అందును గాక. 10 బూతులు మాట్లాడే సహోదరికి 10 అంతల దీవెన ఇచ్చామంటే 100 బూతులు మాట్లాడద్దు అన్నమాట. అది ఎట్ట కుదురుద్ది? పాపముకు దీవెన లేదండి. కోపం కూడా పాపమా? పెద్ద పాపం అండి. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనివ్వకండి. ఈ రోజున చాలామంది జీవితాల్లో పాపము మీద విడుదల లేకుండానే దేవుని ఆశీర్వాదాలు కావాలంటున్నారు. కాబట్టి మన జీవితాల్లో సగం భక్తిలో ఉంటున్నాం కనుక సమస్యలు ఇంకా ఉంటూనే ఉన్నాయి, రోగాలు ఇంకా ఉంటూనే ఉన్నాయి.
చెడుగు ఇంకా వెంటాడుతూనే ఉంది. దానివల్ల కష్టము, కరువు, నిందలు, బాధలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం జరుగుతూ ఉందండి. యోబు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. కుటుంబం కట్టబడింది, పోగొట్టుకోవడమన్నీ తిరిగి పొందాడు. నమ్మండి, మన జీవితాలలో ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు దీవెన అక్కడ ఉందండి. గద్దింపు విని యోబు భార్య తిరిగినప్పుడు ఆ గద్దింపుకు లోబడినందుకు తిరిగి దేవుడు రెండంతల ఆశీర్వాదం ఆ కుటుంబాలకు ఇచ్చాడు. యోబు ఒక్కడి మూలాన జరగలేదండి. యోబు భార్య కూడా ఎప్పుడు కూడా మీరు ఒక కుటుంబంగా మారిన తర్వాత ఇదంతా నా సంపాదన అని పురుషుడు అంటానికి లేదు. ఇదంతా నా తెలివి వల్ల వచ్చింది, నా మేధావితనం వల్ల జరిగిందని స్త్రీ అంటానికి లేదండి. భార్యాభర్తలు ఇద్దరూ చేసిన ప్రార్థన వలన మీ బిడ్డలను యోగ్యులుగా చేసుకుంటారు. ఎంతమందికి బిడ్డలు ఉన్నారు? హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి బిడ్డలు లేరు? హల్లెలూయా చెప్పండి. ఒక్కరే వినపడింది బిడ్డలు లేని వాళ్ళు. దేవుడు మీకు బిడ్డలు ఇచ్చును గాక. నాకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పిన ప్రభు అద్భుతాలు జరిగించును గాక. కొన్నిసార్లు దేవుడు శారీర సంబంధమైన బిడ్డలు మనకి ఇవ్వకపోయినా ఆ కొరత లేకుండా తీర్చడం అనేది నేను చూశానండి. అమెరికాలో సంఘస్థులు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. వారు అమెరికా వెళ్ళారు. అస్తమానం అందరూ అడిగేది ఇదే, పిల్లలు లేరా, పిల్లలు లేరా, పిల్లలు లేరా. ఈ బాధ పడలేక వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరు అడగరు, ఎవడ గొడవ ఆడితే అది. పక్కింటి వాళ్ళ పిల్లలు లేకపోతే నీకెందుకు అంత బాధ, నీ పిల్లలు నువ్వు సరిగ్గా చూసుకుంటూ చాలతో. కానీ ఏంటో మరి అదొక విడ్డూరం. మనకి పొల్లకూర ఉన్నా సరే పక్కింటి వాళ్ళకి ఏం కూర అని అడుగుతాం మనం. ఎందుకో మరి ఇతరులు వచ్చి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్. పరుల జోలికి పోకూడదండి. చాలా కాలం ప్రార్థన చేశాను, దేవుడు వారికి బిడ్డలు ఇవ్వలేదు. వాళ్ళు చెప్పారు, మాకు దేవుడిని అడిగాము. ఎప్పుడు పాపం ఆ సహోదరి నిరుత్సాహంగా ఉంటుండేది. ప్రార్థన చేసిన తర్వాత ఏం చెప్పారంటే, దేవుడు చెప్పాడు, నీకు అనేక మంది బిడ్డలను ఇస్తున్నాను. ఏంటి అనేక మంది బిడ్డలు నటిస్తాడబ్బా? అవును, నువ్వు సండే స్కూల్ పరిచర్య చెయ్యి, పిల్లలందరూ తీసుకొచ్చి వాళ్ళందరికీ నీ బిడ్డలకు వాక్యం నేర్పించినట్లు నువ్వు వాక్యమో నేర్పించమంటే ఇప్పుడు ఆమె చక్కగా ఒక బిడ్డ కాదు అనేక మంది బిడ్డల్ని దేవుని వాక్యంతో నడిపిస్తున్నారు ఆ దంపతులు. దేవుడు మనం అడిగినట్టుగా మనకు జవాబు ఇవ్వడండి. మనం అడిగింది ఇవ్వడు. మనకి ఏది మంచిదో అది ఇస్తాడు ఆయన. మనం అన్నీ మంచి అనుకుంటాం, కానీ దేవుడు మనకు ఏది శ్రేష్టమైనదో అది ఇస్తాడు. దేవుడు ఇవ్వనప్పుడు మనం అనుకుంటాం దేవుడు లేడు అనుకుంటాం, దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అనుకుంటాం. కొంచెం కష్టం రాగానే ఇశ్రాయేలీయులు మాటికి సడిగేవారండి. సనుగకుడి, గొనుగకుడి, సంశయించకుడి అని బైబిల్ చెప్తుందండి. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా అతని జీవితంలో పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అందరికంటే ఎక్కువ బాధలు ఉంటాయి. అయితే ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటారేమో ఎవరన్నా. ఎందుకు? అసలైన కష్టం ఉందండి. మరణించిన తర్వాత జీవితం ఉంది. అది అగ్నిగంధకములతో మండే గుండం. ఎన్ని రోజులు ఆ కష్టాలు అక్కడ? యుగములు, తరతరములు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ ఏడ్పు, పళ్ళు కొరుకుట, తాగుబోతులు, వ్యభిచారులు, అబద్ధికులు, పెద్ద లిస్ట్ ఉంది. పిరికివారు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ అగ్ని గంధకములతో మండే గుండములో ఉందురు. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు, మరణించును, తిరిగి లేచును. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు నా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రభువుని యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం పరలోకంలో జీవిస్తాం. ఎంతకాలం? యుగాలు. అక్కడ ఆకలి లేదు, దాహము లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు. అక్కడ చీకటి లేదు, వృద్ధాప్యం లేదు,
మరణం లేదు, రోగం లేదు. ఆ రాజ్యంలో యుగ యుగాలు ఉండటానికి యేసుప్రభుని నమ్ముకుంటున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని శ్రమలున్నా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దేవుడు మనకు తోడున్నాడు. ఇదిగో నేను మీకు తోడై ఉంటాను. ఇమానువేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. మీకు జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకోండి, జబ్బు చేసి, మీ అమ్మగారు ఎక్కడ కూర్చుంటారండి? మీ దగ్గరే కూర్చుంటారు. తినిపిస్తారు, తాపిస్తారు, నడిపిస్తారు, మీకు చాకరీ చేస్తారు. ఈ జ్వరం తగ్గిపోయింది అనుకోండి, అమ్మ తాపించు, తినిపించు, జోకొట్టు, ఎద్దులాగా ఉన్నావు లేదా ఏంటండి అన్నా. మన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉంటాడు? తల్లి కంటే మించిన ప్రేమించే ప్రభు ఆయన. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసా? నీ పక్కనే ఉన్నాడండి. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసా? నీ వెనక తట్టే ఉండి నిన్ను ఆదరిస్తూనే ఉన్నాడు. దీన్ని గమనిస్తాం లేదండి. చాలాసార్లు మనం మర్చిపోతున్నాం. శ్రమనంది ఉండుట నాకు మేలాయను. నా జీవితంలో నేను కొన్ని కష్టాల్లో నుంచి వెళ్తున్నానండి, బాధల్లో నుంచి వెళ్తున్నానండి, కొరతల్లో నుంచి వెళ్తున్నానన్న వాళ్ళు ఉంటే ఒకసారి చేసి చూపించండి. నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. కొంతమంది కూర్చోలేకపోతున్నారు పాపం. ఎస్, కరెక్ట్, రైట్, యు ఆర్ రైట్, మీరు రైట్. ఉన్నాయంటే నాకేమి లేవన్నారు, అన్ని అద్భుతాలే అన్నారు. సరిగ్గా చూపించండి. అన్ని అద్భుతాలు అంటే నేను అనుకున్నాను, ఈ పరలోక ప్రజలకు ఏం ప్రసంగం చేయాలరా బాబు నేను అనుకున్నా. మాకు అన్ని అద్భుతాలే చేశాడు, మాకు అన్ని మేలులే, మాకు గంటకి మేలే జరుగుతుందన్నారు. మళ్ళీ కష్టాల్లోంచి వెళ్తున్నారంటే చేతులు ఎత్తున్నారు. ఎత్తండి 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 ఎత్తండి, సరిగ్గా ఎత్తండి. మళ్ళీ నా మాటలని దింపేయకండి, ఎత్తండి. నీ కష్టము నేను ఎరుగుదును, నీ సమస్య నేను ఎరుగుదును, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ బాధ నేను ఎరుగుదును అని చెప్పే దేవుడు కూడా నాకున్నాడన్న వాళ్ళు రెండో సైజు చూపించండి. నా కష్టాలు ఉన్నాయి, నా కష్టాలు ఎరిగిన నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. కష్టాలతో పాటు ఎవరున్నారు? నాకు కష్టాలు తీర్చే దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తుని నమ్మని వారికి కష్టాలు ఉన్నాయి, కష్టాలు తీర్చడానికి ఎవరు లేరు. మందులు ఉన్నాయనుకుంటున్నారు, డాక్టర్లు డాక్టర్లు ఉన్నారనుకుంటున్నారు, డబ్బులు ఉన్నాయనుకుంటున్నారు. కానీ ఆ కష్టాల నుంచి అవేవి వారిని కడగట్టించలేవాటి. మీరు ఊరక నిలబడి చూడండి అన్నాడు ప్రభు. మోషే చెప్పాడు, భయపడకండి, భయపడకండి శత్రువుని చూసి. రోగం వచ్చిందని భయపడకండి. డాక్టర్ గారు నువ్వు చచ్చిపోతావంటే భయపడకండి. మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్తే ఏడుస్తూ కూర్చోకండి. నీకు ఇంతే, నీ బతికింతే, నీ కర్మ, నీ చావు నువ్వు చావని నిన్ను ఇతరులు దూషిస్తున్నప్పుడు కృంగిపోకండి. ఒక విఫలత వచ్చిందని ఆగిపోకండి. మీ పక్షంలో నేను యుద్ధం చేస్తాను అపవాదితో. అపవాది నిన్ను బెదిరిస్తున్నాడు, అపవాది నిన్ను తరుగుతున్నాడు, అపవాది నిన్ను వెనక్కి లాగడానికి చూస్తున్నాడు. నీ శ్రమలలో నువ్వు కృంగిపోయేటట్టు చేస్తే, నీ శ్రమ దినమునందు నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని దాని అయిపోతావు, చేతగాని వాడి అయిపోతావు. చేతగాని వాడి అయిపోకుండా ఉండడానికి ప్రభు అంటున్నాడు, నేను చూసుకుంటాను నీ శ్రమల సంగతి, నేను చూసుకుంటాను నీ శత్రువు సంగతి. మీరు ఓరక నిలబడి చూడండి. మోషే ఇంకా ఏంటయ్యా నువ్వు ఆలోచిస్తున్నావు? నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తు. ఎదురుకుండా ఏముందంటండి? ఎర్ర సముద్రం. సముద్రం ఉంది. సముద్రము వెనకాల ఫరో సైన్యము, ముందు సముద్రము. ముందుకు పోలేక వెనక్కి పోలేక ఏడుస్తూ కూర్చున్న వారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ చెయ్యెత్తి నాకు మొర్రపెట్టు, నీ చెయ్యెత్తి సముద్రం వైపు నీ కర్ర చాపు. చాపినప్పుడు ఏం జరిగిందో తెలుసండి? సముద్రము 2 పాయలుగా, ఈ పక్క గోడలాగా నీళ్లు రాశిలాగా నిలబడ్డాయట, ఈ పక్క గోడ రాశిలాగా నిలబడ్డాయి. 100 ఫీట్ రోడ్డు, అంటే విశాలమైన పెద్ద సన్న దారి కాదు, ఓ పెద్ద ఇంత పెద్ద రోడ్డు లాగా ఈ పక్క ఆ పక్క సముద్రం దారి ఇచ్చేసింది. ఇంచుమించు 20 లక్షల మంది జనాంగం రాత్రికి రాత్రే ఈ గట్టు నుండి ఆ గట్టుకి ఆరిన నేలను
నడిచి వెళ్ళిపోయారంట. దేవుడు చేసే అద్భుతాలంటే అలా ఉంటాయి. అది ఎవ్వరికీ అది ఊహించలేము. అసలు ఎలా సాధ్యమంటే దానికి జవాబు దొరకదు. అసాధ్యాలను దేవుడు సుసాధ్యాలుగా చేస్తాడు. ఫరో సైన్యం అనుకున్నారు, అబ్బా భలే తెరుచుకుందిలే, మనం కూడా వెళ్దాం, పద వాళ్ళని వెంటాడదామని వీళ్ళు అవతల ఒడ్డుకు చేరగానే ఫరో సైన్యం కూడా సముద్రంలో 2 పాయలైన దారిలో నడవడానికి ప్రయత్నించారు. మోసే నీ చెయ్యి దింపనగానే దేవుడు చెయ్యి దింపగానే ఏమైంది? మళ్ళీ సముద్రం, వీళ్ళు రథాలు మొత్తం పరిగెత్తుతున్న సముద్రంలో నట్టేట్లో మునిగిపోయారు. ప్రభు చెప్పాడు, నీ శత్రువును మళ్ళీ ఎన్నడు నువ్వు మళ్ళీ ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులు చూడలే లేదంటే. యేసుక్రీస్తు ఒక్కసారి నిన్ను విడిపిస్తే అది నిజమైన విడుదల. ఒక్కసారి ఆయన స్వస్థపరిస్తే అది నిజమైన స్వస్థత. వారం 7 వారాలు కొబ్బరి నూనె తీసుకుంటండి అని చెబుతారంటే ఈ రోజుల్లో. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, తలకాయ నొప్పి పోయింది, హల్లెలూయా. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ తలకాయ నొప్పి వచ్చింది. మళ్ళీ అమృతాంజనమా జండు బాంబా ఏం రాసుకుంటారమ్మా? మళ్ళీ ఆదివారం వచ్చి పాస్టర్ గారు మళ్ళీ తలకాయ పోటు, యేసయ్య నామములో పోయిందండి, హల్లెలూయా. మళ్ళీ పోతాడు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోతారు. అదేంటి దెయ్యాలలో పట్టబెట్టారు, కొన్ని దెయ్యాలు పెట్టేవాళ్ళు వస్తారు. యేసయ్య నామములో నేను పోను, పో యేసునామములో పోతానులే, ఇంటికి రా చూస్తానులే సంగతి. మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ దెయ్యం వస్తుంది. కానీ యేసు ప్రభు విడిపిస్తే అది ఎన్నటన్నటికీ విడుదల. ఒక్కసారి స్వస్థపరిస్తే నీ తలకాయ నొప్పి మళ్ళీ నీకు జన్మలో రాదు. నీ క్యాన్సర్ నుండి ప్రభు నిన్ను స్వస్థపరిస్తే మళ్ళీ నీ క్యాన్సర్ రాదు. నీ కిడ్నీ ప్రాబ్లమ్ను దేవుడు స్వస్థపరిస్తే మళ్ళీ ఆ సమస్య రాదు. నీ గుండె జబ్బు కోసం యేసయ్య స్వస్థపరిస్తే మళ్ళీ నీకు ఆ జబ్బే రాదు. అది యేసయ్య చేసే అద్భుతం. అలా అద్భుతాలు జరుగుతున్నాయని మీకు తెలుసా? అలాంటి అద్భుతాలతో స్వస్థతలతో దేవుని సాక్షులుగా విశ్వాసులుగా జీవిస్తున్న వారు ఈ రోజుల్లో ఎందరో ఉన్నారని మీకు తెలుసా? తెలుసుకోండి. దేవుడు విడిపిస్తే నీ శత్రువును మళ్ళీ ఎప్పుడు నువ్వు చూడవు. నీ కొరతలు తీర్చేవాడు ఆయన, నీ కొదువులు తీర్చేవాడు ఆయన, నీ సమస్యలను పరిష్కరించేవాడు ఆయన, నీ సంకటాలను కుదిర్చేవాడు ఆయన. నాకు నిజమైన దేవుడు కావాలి, శాశ్వతమైన విడుదల కావాలి, పరిపూర్ణమైన సమాధానం కావాలన్నవారు యేసుక్రీస్తు యందు పూర్ణంగా విశ్వాసం ఉంచండి. ఒకసారి విడిపించిన దేవుడు మరొకసారి ఒక కష్టం వస్తే కూడా విడిపిస్తాడండి. దావీదు అంటే నాకు చాలా ఇష్టం. మీకు కష్టమా ఇష్టమా? దావీదు అనగానే కొంతమందికి ఒకటే గుర్తొస్తుందంట. ఏంటి గుర్తొస్తుంది తెలుసా? వాళ్ళకి పాపం చేశాడు కదా అంటారు. తెల్ల కాగితం ఒకటి పెట్టి ఒక నల్ల చుక్క పెట్టి ఇందులో ఏముంది అని అడిగితే ఏమంటారు? ఇంత తెల్లగా ఉందని చెప్పరు, ఆ చిన్న మచ్చ మాత్రం చెబుతారు. అందుకే జాగ్రత్త, మనం మచ్చల బతుకులు బతకూడదు. దావీదు పొరపాటు చేశాడు, ఖచ్చితంగా నిజమే, తప్పే, చాలా తప్పు. కానీ పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, ప్రభు అతన్ని క్షమించాడు. కానీ అతనిలో ఉన్న సుగుణం ఏంటంటే తప్పు వెంటనే ఒప్పుకునేవాడు, వెంటనే పశ్చాత్తాపడేవాడు, వెంటనే తను దిద్దుకునేవాడు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు, దేవుని సన్నిధిని ప్రేమించాడు. దేవుడు చేసిన మేలులన్నీ ఎప్పుడు ఏం చేశాడు? ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు అది. ఆ గొల్లియాతు వచ్చి అరుస్తున్నాడు అక్కడ, డే ఎవడొస్తాడు రండ్రా, నన్ను ఓడించండి రా, మేమందరం మీకు బానిసలు అవుతాం, మీరు ఓడిపోతే మీరందరూ మాకు బానిసలు అవ్వండి. పొద్దున సాయంత్రం వచ్చి కొండ మీదకి వచ్చి అరిసిపోతుంటే ఇశ్రాయేలు రాజు ఇశ్రాయేలు అందరూ గుడారాల నుంచి బయటికి రావటంలా ఆ మాట దావీదు చెవికి పడగానే ఆయనకి రోషం వచ్చింది. ఎవరేడు జీవము కలిగిన దేవుడిని దూషిస్తున్నాడు, నా దేవుడు గొప్ప దేవుడు, నేను నిన్ను ఓడిస్తాను అంటే ఆ రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు. రాజుగారు అన్నాడు, ఎగదిగ చూసి ఏంది నువ్వు బాలుడువు, వాడు యుద్ధ ప్రవీణుడు, ఇది నీకు చేత కాదు,
అని నిరుత్సాహపరిస్తే సరే వెళ్ళిపోతానన్నాడా? ఏమన్నాడండి? అయ్యా నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, దేవా అని ప్రార్థన చేసి ఎలుగుబంటి నేను చంపేశాను. ఒకరోజు సింహం వచ్చింది, నా గొర్రెలను ముట్టకూడనట్లుగా ఆ సింహమును నేను చీల్చేశాను. ఎలుగుబంటును సింహమును చంపుటకు సహాయము చేసిన నా దేవుడు ఈరోజు ఇశ్రాయేలుల మీద, దేవుని నామం మీద తరగబడుతున్నటువంటి సున్నతి లేని ఫిలిష్తీయుడిని చంపడానికి నాకు శక్తినిస్తాడు. కష్టం వచ్చినప్పుడల్లా గత దినాలలో ఎన్ని కష్టాలు తీర్చాడో మీరు గుర్తు చేసుకుంటే ఈ కష్టాన్ని కూడా సునాయాసనంగా మీరు అధిరోహించగలరు. అందుకే దేవుడు చేసిన మేలులు గుర్తు పెట్టుకుందాం. ఈ రాత్రి మనకి బయటికి ఏం తెలియదు, ఇక్కడ బయటికి ఏం కంటికి కనబడవు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూర్చున్న మీ హృదయాలలో, మీ శరీరాలలో, మీ జీవితాలలో, మీకున్న సమస్యలలో ఏది అవసరమో ఆయనకు తెలుసును కనుక మీరు విశ్వాసంతో, త్యాగంతో, ఆశతో ఆయన సన్నిధికి వచ్చారు కనుక మీరు విశ్వసిస్తే ఈ రాత్రి ఒక అద్భుతం ఇప్పుడే మీ జీవితంలో జరుగుతుందండి. ఇలాగే ఈ ఫోన్ కాల్స్ ప్రోగ్రాంలో ఒక తమ్ముడు, నాకు ఉద్యోగం రాలేదండి, బీటెక్ ముగించాను, చాలా రోజులు చాలా టెస్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, నాకు ఉద్యోగం రాలేదు, ప్రార్థన చేయమని అడిగితే ఆ రోజు ఫోన్ కాల్స్లో ప్రార్థన చేశాను నేను, నా భార్య, ప్రభా ఈ సహోదరుడికి ఉద్యోగం దయచేయి, వెంటనే ఇతని హృదయ వాంఛ తీర్చు అని మొరపెట్టినప్పుడు 8:30కి టీవీ ప్రోగ్రాంలో ప్రార్థన చేశాం. 9:30కి టెలిగ్రామ్ వచ్చింది ఆయనకి. ఏమని? నీకు ఉద్యోగం వచ్చింది, పోస్టింగ్ చెన్నైలో వచ్చింది. పోస్టింగ్ ఎక్కడొచ్చింది? ఉద్యోగం రామచంద్రపురంలో ఉన్న ఆయనకి ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చిందంట. అది ఎక్కడొచ్చింది? కల్వరి చర్చ్ ఉన్న చెన్నైలో వచ్చిందంట. పో బా, ఒకటి అడిగితే దేవుడు 2 ఇస్తాడండి. ఈ రాత్రి ఖచ్చితంగా మీ జీవితాల్లో కొరతలు ఉన్నాయండి, మీరు చెప్పినా చెప్పకపోయినా. అవి స్పిరిచువల్గా ఆధ్యాత్మిక సంబంధమైన కొరతలు అయి ఉండొచ్చు, ఆరోగ్య సంబంధమైన సమస్యలు అయి ఉండొచ్చు, ఆర్థిక సంబంధమైన సమస్యలు అయి ఉండొచ్చు, కుటుంబంలో కలతలై ఉండొచ్చు, మీరు ఆశించిన స్థాయిని చేరలేదని ఒక ఆవేదన అయి ఉండొచ్చు. అది ఏదైనప్పటికీ సరే సంవత్సరాల తరబడిని ఎదురు చూచుచున్న కార్యాన్ని ఈ రాత్రి నీకు అది ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీరు పొందుకోవడానికి సిద్ధమా? ఆయన ఎప్పుడూ చేతులు చాచే ఉన్నాడండి, మనమే చేతులు ముడుచుకొని ఉన్నాం. లోపల నల్లని వారి వైపు ధనమంతా ఆయన చేతులు చాచి ఉన్నాడు. రండి నా దగ్గరికి, మీ కన్నీరు తుడుస్తాను, రండి నా దగ్గరికి, నేను స్వస్థపరుస్తాను, రండి మీరు నేను ఇచ్చు మాటలు వినండి, మీరు జీవిస్తారు, నేను మిమ్మల్ని ఆదరిస్తానని పిలుస్తూనే ఉన్నాడు. ఆయన హృదయం అనేది తలుపు దగ్గర నిలబడి తడుతూనే ఉన్నాడు. మీరు తలుపు తీసినేడలా నేను లోపలికి. యేసుప్రభు అండి చాలా గొప్ప దేవుడు అండి, బలవంతంగా మనల్ని నమ్మమంటం లేదు ఆయన. తలుపు తీసినేడలు వస్తాను, లేకపోతే తలుపు బద్దలు కొట్టుకొని వస్తాను అంటున్నాడా? తలుపు బద్దలు కొట్టుకొని వచ్చేవాడు ఎవడో? దొంగ, దోచుకునేవాడు. ప్రభు ప్రేమ కలిగిన వాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు. నాకు యేసయ్య కావాలన్నోడికే యేసయ్య అండి, ఊర్లో వాళ్ళందరికీ యేసయ్య కాదు. ఎవరైతే యేసయ్య నాకు కావాలంటారో అందరికీ ఆయన ప్రభు, అందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం ఇచ్చాడు. కానీ ఆయన అంగీకరించిన వారికి మాత్రమే ఆయన బిడ్డలయ్యే అర్హత ఇచ్చి ఉన్నాడు. యేసయ్యని కావాలంటారా? అంటారా? అయితే కొడతారంట మిమ్మల్ని. యేసయ్యని నమ్ముకుంటే ఆధార్ కార్డు తీసేస్తారంట. యేసయ్యని నమ్ముకుంటారా? ఆధార్ కార్డు పట్టుకుంటారా? ఏంటో ఆధార్ కార్డు పోతే ఆధారం నీవేనయ్యా పాట ఉంది మనకి. ఆధార్ కార్డు పోతే ఏడవలసిన అవసరం లేదు, ఆధారము నీవేనయ్యా. మా పౌరస్థితి పరలోకంలో ఉంది. మా మెడ్రాసులో ఒక సహోదరుడు మొన్న ప్రతిరోజు వాక్యం పంపిస్తాం, వాగ్దానాలు. అందులో ఓ రోజు వాగ్దానం ఏంటంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది.
ఆ రోజు ఆ సహోదరుడు ఆ వాక్యాన్ని కొన్ని వందల మందికి పంచిపెట్టాడటండి, పంపించాడంట. పంపించి కొత్త వాళ్ళకి కూడా పంపించాడంట. ఆ రాత్రి పడుకున్నాడు, గుండెపోటు వచ్చింది, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. అతను నమ్మాడు, నా పౌరస్థితి పరలోకంలో ఉంది, నేను పోతున్నా. మీ పౌరస్థితి కూడా పరలోకంలో ఉందా? ఆలోచించండి. దేవుడు నమ్మదగిన వాడు. మనం చావాలని కాదండి, బతకాలని కోరుతున్నాడు. మనం ఎట్టబడితే అట్లా బ్రతకడం కాదు. కాకే కలకాలం బతకడం కంటే హంసై 6 నెలలు బతికిన చాలా అంట. బ్రతుకులో ఇతరులకు బాధకరంగా కాకుండా యేసయ్యను నమ్మిన వారు దీవెనకరంగా మారతారంట. ఈ రాత్రి దేవుడు ఒక అద్భుతం జరిగిస్తాడు. మీరు నమ్మితే, మీరు ఆహ్వానిస్తే, మీరు మందిరం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ విషయం దేవుడు నాకు సహాయం చేయాలి, ఇది నాకు కావాలి అనే కోరికతో వచ్చుంటే, లేక ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ సంగతి నీకు తెలియజేసి నీ కొరతను, నీ అవసరతను నీకు బయలుపరుచుంటే, దాన్ని నీవు విశ్వాసంతో అడిగితే ఇప్పుడు ఒక అద్భుతం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా? సిద్ధమా? అయితే మోకరించండి, ప్రార్థన చేద్దాం. కుర్చీలో ఉన్నవారు నిలబడండి. మోకరించగలిగితే మోకరించండి, మోకరించలేని వారు నిలబడండి. యథార్థ హృదయంతో అడుగుదాం. నమ్ముట నీ వల్లైతే నమ్మువారికి సమస్యము సాధ్యము. గొల్యాతు వంటి సమస్యలు నీ ముందున్నాయేమో, ఎర్ర సముద్రం వంటి అడ్డంకులు నీ ముందున్నాయేమో, ఒక్క మాటతో వాటిని తొలగించగలిగిన ప్రభు మనకున్నాడు. ఆయన నామములో ఆ పోరాటములు జయించటకు ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి కొంచెం ఓపిక పెట్టుకోండి, కొంచెం విశ్వాసం ఉపయోగించండి, కొంచెం నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి చాలు. నేరుగా ఇక్కడ మీరు మాట్లాడే మాట పరలోకంలో వినబడుతుంది. ఎంతమంది ప్రార్థన చేసినా అందరి ప్రార్థన ఒకే సమయంలో వినగలిగినంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి పాదపీఠమన్న ప్రభు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ మొరపెట్టినా కూడా మనందరికీ జవాబులు ఇవ్వగలిగిన ఐశ్వర్యవంతుడు. నాకు అసాధ్యమైంది ఏది లేదన్న యేసయ్య నీ కన్నీరు తుడవగలడు, నీ కష్టాలు తీర్చగలడు, నీ కుటుంబాన్ని కట్టగలడు. భార్యాభర్తలుగా జగడాలాడుకుంటూ ఉన్నారా? ఇంటిలో సమాధానం లేదా? ఒకరి మీద ఒకరు నెపములు మోపుకుంటున్నారా? ఈరోజు సమాధానపడండి. నీ భర్తను క్షమించు, నీ భార్యను క్షమించు, పరిశుద్ధాత్మను నీ గృహములకు ఆహ్వానించు. నీ ఇల్లు పరలోకంగా మారుతుంది, నీ బిడ్డలు యోగ్యులవుతారు. ఇంటిలో కష్టాలు ఉన్నాయా? ఇంటిలో వ్యాధులు ఉన్నాయా? సంపాదనంతా మందులకే ఖర్చు పెడుతున్నావా? ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉన్నది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభు. నువ్వు ఇక్కడ కూర్చొని ఉండగానే నీ శరీరంలో నడినెత్తి నుండి అరికాలు వరకున్న ప్రతి రోగాన్ని ముట్టగలడు, స్వస్థపరచగలడు నీ విశ్వసిస్తే. అది బీపీ అయినా, అది షుగర్ అయినా, అది థైరాయిడ్ సమస్య అయినా, అది గర్భంలో ఫైబ్రాయిడ్స్ అయినా, అది కిడ్నీ ప్రాబ్లం అయినా, అది లివర్ ప్రాబ్లం అయినా, అది గుండె జబ్బు అయినా, అది స్కిన్ డిసీజ్ అయినా, నాకు అసాధ్యమైంది ఏది లేదన్న ప్రభు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను ముట్టయ్యా, పూర్ణమైన స్వస్థత దయచేయి. పోయి వస్తున్నాయి నా రోగాలయ్యా, మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి నా కష్టాలయ్యా. ఒక్కసారి నాకు విడుదల దయచేయ్యా. నాకు తోడుండు నాయన, నువ్వు నాకుంటే చాలేసయ్యా. నేను బ్రతికిపోతానయ్యా, నా కొరతలు తీరిపోతాయ్యా, నా కష్టాలను అధిరోహిస్తానయ్యా. నా శత్రువుకు నేను భయపడనయ్యా. యుద్ధం యెహోవాదే, పోరాడే ప్రభు మనకున్నాడు మన పక్షంలో. మన ఊరక నిలుచుండి చూడటమే, విశ్వాసంతో ప్రభువుకు మొరపెట్టడమే. నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నాడు. అడగండి, దేవుణ్ణి అడగండి. కష్టాల్లో ఉన్నామయ్యా, ఇబ్బందుల్లో ఉన్నామయ్యా, సమాధానం లేకుండా ఉన్నామయ్యా. త్రాగుడుకు బానిసలైన వారు మా ఇంట్లో ఉన్నారయ్యా,
దురభ్యాసాలకు గురైన యవనస్తులు ఉన్నారయ్యా. మా బిడ్డలు చదువుకోవటం లేదయ్యా. మా బిడ్డలు తిరగబడుతున్నారయ్యా. మా బిడ్డలు పట్టణాలకు పరిగెత్తారయ్యా. జీవితాలను పాడు చేసుకుంటున్నారు యేసయ్యా. నా కుమారుని మార్చవా, నా కుమార్తెను దర్శించవా? నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీ బిడ్డలను దేవుడిచ్చింది సాతానుకు పని చేయడానికి కాదు, పాపంలో పాపంలో నాశనం అయిపోయి నరకానికి వెళ్ళడానికి కాదు. గర్భఫలమే యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము. నీ బిడ్డల్ని ప్రభువుకి అప్పగించుకో. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఉద్యోగం లేదయ్యా, ఈ అమ్మాయిలు కట్టలేకపోతున్నాను, రుణ బాధలు ఎక్కువైపోయినాయి, వడ్డీలు పెరిగిపోతున్నాయి, అప్పుల్లో మునిగిపోతున్నాడు యేసయ్యా. నాకు సహాయం చేయ్యా. అవిశ్వాసంతో అప్పులు చేసుకున్నాను, అనవసరమైన కష్టాలు తెచ్చుకున్నాను, నన్ను క్షమించయ్యా. నా కష్టార్జితాన్ని దీవించయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీ రుణాలు తీర్చగలిగిన వాడు ఆయన, నీ కష్టాలు కడదేర్చగలిగిన వాడు ఆయన, నీ కన్నీరు తొడవగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ రాత్రి నిన్ను ఓదార్చాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను ప్రయోజకుడుగా చేయాలని, నిన్ను కుటుంబం కట్టుకునే స్త్రీగా మార్చాలని పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. దేవా, నాకు జ్ఞానం దయచేయ్యా. జ్ఞానం కొదవకుంటే అడగమన్నారు. ప్రభా, మా బిడ్డలకు జ్ఞానం దయచేయి, జ్ఞాపక శక్తి దయచేయి. పరీక్షలు రాస్తున్న మా బిడ్డలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు ఉన్నట్లుగా వారికి నీవు తోడుండయ్యా. వారి చేతిని పట్టుకొని ఆ పరీక్షలు రాస్తున్నప్పుడు వారికి సహాయం చేయని ప్రభుని అడుగుదాం. ఇది నాకు చేత కాదు, ఇది నాకు కుదరదనే దేవుడు కాదు. ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడు, ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన వాడు, ప్రతి రోగమును స్వస్థపరచగలిగిన వాడు, ప్రతి కీడు నుండి మనల్ని విడిపించగలిగిన వాడు, నిత్య నరకము నుండి మనల్ని తప్పించి పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నటకు పరము నుండి వచ్చిన వాడు, సిలువలో మన కొరకు ప్రాణం ఇచ్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇటువంటి దేవుడు మరొకడు లేడు. మన పాపముల కొరకు మరణించి మరణాన్ని జయించి మృత్యుంజయుడైన లేచిన యేసుక్రీస్తు సజీవుడు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడిని స్తుతించండి. ప్రతి చిన్నదానికి దుఃఖపడుతూ కూర్చోవద్దు, నిరుత్సాహంతో కృంగిపోవద్దు. యేసుక్రీస్తునందు విశ్వాసము చెందే నమ్ముట నీ వల్లైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. ఈ రాత్రే మన హృదయాలు కుమ్మరించి, మన అవిశ్వాసాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన ప్రార్థనా హీనతను బట్టి అపవాది సంతోషించాలని గొంతులేస్తాడేమో కానీ ఓడిపోయిన శత్రువు ఏనాడో దేవుడు సాతాను తలను చితక కొట్టించాడు. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారెను.
ఆశ్చర్య కార్యాలు చేసేదేవా, నా జీవితంలో ఒక అద్భుతం జరిగించయ్యా. ఇదిగో నేను నీకు నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. నువ్వు నాకు కావాలేసయ్యా. నీవుంటే ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ శత్రువునైనా నేను జయించగలుగుతాను. ఇదిగో దేవా, నా చేయి పట్టుకొని నన్ను నడిపించమన్నవారు మీ కుడి చేతి ప్రభువుకు చూపించండి. ప్రభు మీ హస్తాన్ని పట్టుకొని మిమ్మల్ని లేవనెత్తడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మీ జీవితంలో మీరు ఎదుర్కొనే సమస్యల నుంచి విడిపించడానికి దేవుడు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మీ చేతులు ఎత్తిన వారు నోరు తెరిచి దేవుడితో చెప్పండి, దేవా ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఈ పామర్రు మీటగల కొరకు ఎంతగానో నీ సన్నిధిలో ప్రార్థించున్నాం. ఎందరో శ్రమించి ఉన్నారు, ఎందరో ప్రయాసపడి ఉన్నారయ్యా. ఇదిగో నీ కార్యం ఎప్పుడు జరగాలయ్యా. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయించున్నాను. ఇప్పుడే అది జరుగునన్నమాట. ఇప్పుడే నీ బిడ్డలు వారి హృదయాలలో ఏది కోరుకుంటున్నారో, ఇప్పుడే వారి జీవితాలలో ఏ సమస్యలో వారు ఉన్నారని గుర్తించి నిన్ను అడుగుతున్నారో అవి నెరవేరినట్లుగా నీ కార్యాన్ని జరిగించుము నాయన. మా జీవితాలలో అపవాది సంచరించడానికి, అపవాది ప్రభావం మా మీద ఉండడానికి వీల్లేదయ్యా. మేము మీ సొత్తునైనా, నీ పక్షంలోనైనా మేము పోరాడినట్లుగా మాకు విశ్వాసము దయచేయము. ఎవరెవరు చేతులెత్తి ఇది నా సమస్య, ఇది నా బాధ, ఇది నాకు కావాలని విశ్వాసముతో నీ సన్నిధిలో విన్నవించుకుంటున్నారో అది ఇప్పుడే వారి జీవితంలో ప్రారంభమవునట్లు బ్రతుకంతా వారు నీ సాక్షులుగా సాక్ష్యమిచ్చుచు ఈరోజు ఒక మరపురాని రోజుగా వారి జీవితాలలో స్థిరపడినట్లు సహాయము చేయము. ఆటంకపరచు ఆత్మలను, మోసపరచు ఆత్మలను, కలవరపరచు ఆత్మలను, వాయుమండల అధిపతులను, దురాత్మల సమూహములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము నాయన. అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయి తండ్రి. పాప బంధకములలో ఉన్న వారికి విడుదల దయచేయము నాయన. త్రాగుబోతలు మారాలయ్యా. వ్యభిచారులు పరిశుద్ధపరచబడాలయ్యా. గురిలేని యవ్వనస్తులు గురి కనుగొనాలయ్యా. మూర్ఖురాండ్రుగా ఉన్న స్త్రీలు జ్ఞానవంతులై కుటుంబాలు కట్టుకోవాలయ్యా. నిరుత్సాహముతో, నిస్పృహతో ఉన్నవారు ధైర్యముతో, విశ్వాసముతో దేవుని కొరకు సాహస కార్యాలు చేయవారిగా మారాలయ్యా. లేఖనాలలో మేము ఏమి చదువుతున్నామో అది మా మధ్య నెరవేరడమని ఈ పామర్రు మీటింగుల్లో మేము సాక్ష్యం ఇచ్చినట్లుగా ఇక చాలునైనా అపవాది కార్యాలు ఈ రాత్రితో వాటిని బంధిస్తున్నామయ్యా. మోసపరచు ఆత్మలను, అబద్ధ ఆత్మలను, ఎదురించు ఆత్మలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. విడుదల కలుగు చేసే పరిశుద్ధాత్మను ఆహ్వానించుచున్నామయ్యా. మా మధ్యకు రానాయన, ఆత్మకార్యాలు జరిగించుము నాయన. ఈ రాత్రి అటెండ్ అయిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నాకు మేలు చేసి ఉన్నాడని, నా బ్రతుకులో నిజమైన ఒక గొప్ప అద్భుతం జరిగిందని సాక్ష్యం ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుము దేవా. ఈ రాత్రి నీ కార్యాలు మా పట్ల జరిగించుము. మా సమయాన్ని సద్వినియోగపరుచుకున్నటకు గత రోజుల్లో జరిగిన కార్యాలన్నీ తలంచి నిన్ను స్తుతించుటే కాక జరగబో వాటి కొరకు నీ యందు విశ్వాసం ఉంచుటకు మా ముందున్న 2 రోజుల్లో ముమ్మరమైన పరిశుద్ధాత్మ కార్యములు ఒక్కొక్కరి జీవితములో, ఒక్కొక్క విభాగములో, ఒక్కొక్క విషయములో కొరతలన్నీ తీర్చబడిన వారిగా, కొదువులన్నీ తీర్చబడిన వారిగా, రోగములంటి నుండి స్వస్థత పొందిన వారిగా, అన్నిటికంటే ముఖ్యముగా మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు, పాప బంధకములలో ఉన్నవారు విడిపించబడి రక్షించబడినట్లుగా అనేకుల పేర్లు నీ జీవ గ్రంథములో రాయబడినట్లుగా నీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాల భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్, ఒక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. హృదయ